ఎక్కడికి వెళ్ళినా దానికి ఒక స్క్రీన్ ప్లే చేయటం, దాన్ని మీకు తీసుకొచ్చి మన చిత్తూరు జిల్లా వెళ్ళారు మామిడికాయలు, వాళ్ళ నాయకులే తెస్తారు, వాళ్లే బోస్తారు, వాళ్లే దొక్కిస్తారు, వాళ్లే మాట్లాడతారు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న కాలంలో నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో వరి పండించే ఈ ప్రాంతంలో మీ ప్రభుత్వంలో రైతులు అయిన కాడికి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1000 నుంచి 1200 రూపాయలు గత 5 సంవత్సరాల కాలంలో మరి ధాన్యాన్ని నిలబెట్టుకొని అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ నాయకులు మీ కార్యకర్తలు జేబులు నింపుకున్నారు తప్పితే నిజమైన రైతుకి ఎప్పుడు కూడా 5 సంవత్సరాల కాలంలో న్యాయం జరగలేదనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు సెంటర్లు పెట్టి పారదర్శకంగా మరి వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటమే కాదు, మీరు ఇవ్వాల్సిన పాత బకాయిలు 1200 కోట్ల రూపాయల డబ్బులను కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందనే వాస్తవం మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు బకాయిలు పెట్టిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించడంతో పాటు ఇవాళ ధాన్యం కొంటే 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసే విధంగా ఇవాళ పారదర్శకంగా ధాన్యం సేకరణ ఈ ప్రభుత్వం చేసింది. దానివల్లనే ఎంతోమంది కోట్లాది రూపాయలు ప్రతి బస్తాకి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 1200 రూపాయలకి బస్తా ధాన్యం అమ్ముకుంటే ఇవాళ ఎంఎస్పి 1740 రూపాయలకు ప్రభుత్వం కొందంటే ప్రతి బస్తాకి 500 రూపాయల చొప్పున ప్రతి ఎకరాకి 10,000 నుంచి 12,000 రూపాయల చొప్పున రైతుకు లాభం జరిగిందనే వాస్తవాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతున్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.